దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం ప్రారంభమయ్యేందుకు సిద్ధంగా ఉంది. తమిళనాడు రామనాథపురం జిల్లాలోని మండప తీరాన్ని రామేశ్వర ద్వీపాన్ని కలిపే పమ్మన్ రైల్వే బ్రిడ్జ్ దేశంలో మొట్టమొదటి సముద్ర వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. ఇక 2.1 మీటర్ల పొడవున్న పమ్మన్ రైల్వే బ్రిడ్జిలో వర్టికల్ లిఫ్ట్ను కొత్త టెక్నాలజీతో రూపొందించారు. వర్టికల్ లిఫ్ట్ నిర్మాణానికి ఇన్ఛార్జిగా పనిచేసిన సీనియర్ ఇంజనీర్ చక్రధర్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు పమ్మన్ రైల్వే బ్రిడ్జ్లో ముఖ్యంగా చెప్పుకుంటున్న వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్లో ఇన్ఛార్జ్ అదేవిధంగా ఇంజనీరింగ్గా పనిచేసిన చక్రధర్ తెలుగువారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, ముఖ్యంగా ఈ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్లో నిర్మాణం జరిగేటప్పుడు కానీ ఎలాంటి టాస్క్లు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి సార్? మెయిన్గా చూసారంటే నుంచి ఇక్కడ విండ్ అనేది చాలా హెవీగా ఉంటుంది. అందులో సీ అనేది రఫ్ వెదర్, 30 to 40 kmph ఎవ్రీ యావరేజ్గా విండ్ స్పీడ్ ఉంటుంది. ఓకే, అందులో సీలో నిర్మాణం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్. అండ్ మెయిన్ థింగ్ అనేది కరోజన్. కరోజన్ కూడా దాని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని గ్రేట్ వర్క్. అంటే ఈ పెద్ద నిర్మాణాలు ఇక్కడికి తీసుకురావడానికి ఎంత టైం పట్టింది, ఎట్లా టాస్క్ సార్ అది? ఓకే, యాక్చువల్గా మొత్తం అనేది ఇక్కడ ఫ్యాబ్రికేషన్ షుడ్ నాట్ డూ ఆన్ ద సీలో చేయకూడదు. సీ సైడ్ అరౌండ్ ద బ్యాంక్స్ ఆఫ్ చేయకూడదు. ఓకే, ఇట్ షుడ్ బి మోర్ దెన్ 50 kmph చేయాలి. సో ఎనీ ఫ్యాబ్రికేషన్ యూనిట్ విచ్ ఇస్ మోర్ దెన్ 50 kmph సత్రకుడి దే ఫ్యాబ్రికేషన్ చేసి దే టుక్ పార్ట్స్ హియర్ అండ్ అంటే స్పెయిన్ టెక్నాలజీ వాడినట్టు కూడా అంటున్నారు సార్. మొత్తం పూర్తిగా స్పెయిన్ అయినా? టిప్స్ స్పెయిన్ అనేది జస్ట్ లిఫ్టింగ్ స్పాన్కి వాళ్ళు డిజైన్ కన్సల్టెన్సీ అనమాట. ఓకే, ఆల్రెడీ దే హ్యావ్ ద ఎక్స్పీరియన్స్. వాళ్ళ దానికి ఎక్స్పీరియన్స్ తీసుకొని అండ్ ఫర్ ద లిఫ్టింగ్ స్పాన్ ఓన్లీ. దీస్ ఆల్ స్పాన్స్ ఆర్ అవర్ RDSO స్పాన్స్. సార్, అంటే తేమ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ, దానివల్ల తుప్పు పట్టే అవకాశం కూడా ఉంటుంది. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా మీరు డిజైన్ చేశారు సార్? బికాస్ కరోజన్ ఈజ్ అ ప్రివైలింగ్ థింగ్. కరోజన్ కోసం ఏంటంటే పెయింటింగ్ స్కీమ్ అనేది కొత్త పెయింటింగ్ స్కీమ్ వాడడం. ఓకే, సో ఆ పెయింటింగ్ స్కీమ్ ద్వారా ఏంటంటే విచ్ ఇస్ డెఫినెట్లీ విల్ లాస్ట్ కరోజన్ మనం రిడ్యూస్ చేయొచ్చు. సార్, ఫైనల్గా మీరు ఒక తెలుగు వారిగా ఇలాంటి అంటే త్వరలో ప్రధానమంత్రి ప్రారంభిస్తున్నారు, దేశంలో ఎంతో గుర్తింపు పొందిన బ్రిడ్జ్ ఇది, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? తెలుగు ఇట్స్ గాడ్ బ్లెస్సింగ్. అండ్ నా పేరెంట్స్, మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్వేస్ సపోర్ట్ ఒక గ్రేట్ పీపుల్. ఒక ఇన్ఛార్జ్గా ఉండడం అనేది ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఓకే, అండ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ బికాస్ ఎవ్రీడే ఛాలెంజింగ్ థింగ్. ఓకే, అండ్ మోడీ గారు కూడా రాబోతున్నారు. ఓకే, సో కీలకపాత్ర అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది ఒక తెలుగు వ్యక్తిగా ఈ ప్రాజెక్ట్ అంటే రైల్వే బ్రిడ్జ్లో పమ్మన్ బ్రిడ్జ్ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ని డిజైన్ చేయడంలో నా పాత్ర ఉన్నందుకు ఎంతో తెలుగువాడిగా గర్విస్తున్నాను. ప్రధానమంత్రి కూడా త్వరలోనే ఇక్కడ రాబోతున్నారు, ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నానని ఇంజనీర్ చక్రధర్ అంటున్నారు. ఇది ప్రస్తుతం ఓవరాల్గా పమ్మన్ రైల్వే బ్రిడ్జ్ గురించి స్వతంత్ర న్యూస్ ఛానల్ అందిస్తున్న పూర్తి అప్డేట్స్.